పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్ బ్లాస్ట్ లో ఉమర్ మహమ్మద్ కు ఆదేశాలు ఇచ్చింది డాక్టర్ షాహీన్. పాక్ టెర్రర్ గ్రూప్ జైషేతో సంబంధాలున్నాయని కూడా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ షాహీన్ ఫోన్ నుంచి వాట్సాప్ లో కీలక ఆధారాలు బయటపడ్డాయి. మేడం ఎక్స్, మేడం జెడ్ పేరుతో చాట్ అయితే బయటపడింది. ఇక 2 నంబర్లతో డాక్టర్ షాహీన్ కు కాల్స్ మరియు మెసేజెస్లు చేశారు. చాటింగ్ లో ఎక్కువగా మెడిసిన్ అనే పదాలు, మేడం సర్జన్, D6 పదాలపై విచారణ జరుగుతోంది. డాక్టర్ సర్జన్ అంటే డాక్టర్ షాహీన్ సాజిద్ గా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన షాహీన్ సాహిద్ కీలక పాత్ర పోషించారు. జమ్మూ కశ్మీర్ ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన వారి నుంచి కీలక ఆధారాలు బయటపడ్డాయి. షాహీన్ సాజిద్ ఖాతాలను ఎడిట్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఢిల్లీ, లక్నోలోని 7 బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచారు. 6 నగరాలు లక్ష్యంగా D6 ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. जांच कर रहे हैं कि क्या पाया जाएगा। आप देख सकते हैं यहाँ पर ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ విచారణ సందర్భంగా తాజాగా సంచలన విషయం అయితే బయటపడింది. ఢిల్లీ పేలుళ్ల కుట్రదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఉపయోగించినట్లు తేలింది. కుట్రదారులు పొరుగు దేశం నేపాల్లో 7 సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు. అలాగే దాదాపుగా 17 సిమ్ కార్డులను ఉపయోగించినట్లు కూడా తేలింది. అందులో 6 సిమ్ కార్డులను ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బెకాన్గంజ్ అడ్రస్తో తీసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాతో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు సిమ్ కార్డ్కు ఇచ్చిన ఆధారాల ఆధారంగా భద్రతా అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యన్లోని పలువురు వైద్యులను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన డాక్టర్ పర్వేజ్ బావమర్ది ఉస్మాన్ బెకాంగంజ్లోని బట్టల దుకాణం నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దాదాపు 6 గంటల పాటు ఉస్మాన్ను విచారించారు. అయితే అతడి నుంచి ఎలాంటి కీలక సమాచారం రాలేదని తెలిసింది. మరోవైపు డాక్టర్ పర్వేజ్ కాన్పూర్ వెళ్లినప్పుడు తన స్నేహితులను కలిసినట్లు దర్యాప్తు ఆధారాలు గుర్తించారు. కాన్పూర్లోని కల్నల్ గంజ్, BSVM మెడికల్ కాలేజ్, బాపుపూర్వ, మంథానాలోని స్నేహితులను కలిసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇక ఢిల్లీ పేలుళ్లకు మాస్టర్ మైండ్ అయిన లేడీ డాక్టర్ షాహీన్ ఈ ఏడాది అక్టోబర్లో కాన్పూర్ వెళ్లినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇక వారు ఎవరని కలిశారన్న దానిపైన అధికారులు కూపీలాగుతున్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులోకి కీలక విషయాలు వెల్లడయ్యాయి. కశ్మీరీ ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ సహా కుట్రదారుడు అమీర్ రషీద్ అలీ కీలక విషయాలు వెల్లడించాడు. అంతేకాకుండా డాక్టర్ ఆదిల్ రాథర్, డాక్టర్ ముజాఫర్ గనైతన్ సహా ఇతర నిందితులను విచారణ ఆధారంగా శ్రీనగర్ పోలీసులు పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ డానిష్ అరెస్ట్ చేశారు. డాక్టర్ ఉమర్ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రదేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాల్లో వదిలిపెట్టి వెళ్లాలని కుట్ర పన్నినట్లుగా అధికారులు తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ కోసం అన్వేషణ జైషే మొహమ్మద్ ముడిపడి ఉన్న అంతర్రాష్ట్ర ఉగ్రవాద నెట్వర్క్ పై దర్యాప్తులో ప్రమాదకరమైన కొత్త కోణం వెలుగులోకైతే వచ్చినట్లయింది. ఇక డానిష్ విచారణ ఆధారంగా 2021లో టర్కీకి వెళ్లిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ ఘనీ వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్ సభ్యుడు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ ఘనీతో కలిసి డాక్టర్ ఉమర్ తీవ్రవాదం వైపు వెళ్లాడని, అక్కడ జైషే మొహమ్మద్ భూగర్భ గ్రౌండ్ కార్యకర్తను కలిశాడు. ఇక ఈ అనుమానితులను ప్రొఫైల్ 20 సంవత్సరాల కిందట నియమించబడిందని, ఉగ్రవాదుల ప్రొఫైల్ నుంచి భిన్నంగా ఉంటుంది. 2000 సంవత్సరాల ప్రారంభం నుంచి 2020 వరకు ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న యువతపై దృష్టి సారించాయి. జైళ్లలో పెద్ద సంఖ్యలో యువత పెద్ద సంఖ్యలో తీవ్రవాదానికి గురయ్యారు. ఇక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో డాక్టర్ ఒమర్ నబీ 30 నుంచి 40 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పేలుడులో అమోనియం నైట్రైట్ ఉపయోగించినట్లు నిర్ధారించారు. పేలుడును మరింత శక్తివంతం చేయడానికి అమోనియం నైట్రైట్తో పాటు ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగించారని అనుమానిస్తున్నారు. ఇక అమోనియం నైట్రైట్తో ఏ రసాయనాలను ఉపయోగించారో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. కారు వెనక భాగంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. డాక్టర్ ఒమర్ నబీ కారు హుడ్కు డిటోనేటర్లు అమర్చి కారు వెనక భాగంలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలను పేల్చడానికి దాన్ని ఉపయోగించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇక 2 రోజుల కిందట పార్కింగ్ స్థలంలో 3.29 గంటల పాటు ఉమర్ బస చేసిన సమయంలో పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇక ఒంటరిగా పేలుడు పదార్థాలను తయారు చేశాడా లేక మరెవరైనా సహాయం అందించారా అన్న విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం దర్యాప్తు సంస్థలు మొత్తం ప్రాంతం నుంచి డంప్ డేటాను సేకరించాయి. దర్యాప్తు సంస్థలు సంఘటన స్థలం నుంచి 40కి పైగానే నమూనాలను సేకరించాయి. ఇక డిటోనేటర్ హుడ్ కింద ఉన్న బ్యాటరీకి అనుసంధించినట్లుగా అనుమానిస్తున్నారు. आमिर आमिर किसके कहने पर आमिर